కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలి. మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. హైడ్రాతో రియల్ ఎస్టేట్ వ్యాపారం సర్వనాశనం. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కార్యాలయాలను నిర్మించాలి. తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి గౌడ. రాష్ట్ర ప్రభుత్వం భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై పునరాలోచన చేయాలని, ఒకవేళ మార్కెట్ వాల్యూ పెంచితే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ 3% చేయాలని తెలంగాణ జైగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ అధ్యక్షులు పతంగి వీరస్వామి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ఛార్జీను గత ప్రభుత్వం పెంచిందని గుర్తు చేశారు. తిరిగి నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలకు బిల్డింగ్ పర్మిషన్తో పాటు LRSకు విపరీతంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. మార్కెట్ రేట్లు పెంచడంతో సామాన్య ప్రజలు కనీసం ఇంటిని నిర్మించుకునే పరిస్థితిలో ఉండలేరని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యగౌడ, రియల్ ఎస్టేట్ వ్యాపారి అసోసియేషన్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి ఆంజనేయ గౌడ, పట్టణ గౌరవ సలహాదారులు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు ఐతిగాని మల్లయ్య గౌడ, ఆకుల మారయ్య గౌడ, పట్టణ కార్యదర్శి గిరీశం, పట్టణ ఉపాధ్యక్షుడు బానోతు జానకి నాయక్, సత్యనారాయణ రెడ్డి, నాగయ్య, పట్టణ కార్యదర్శి రాపర్తి జానకయ్య, పట్టేటి కిరణ్, సారగండ్ల కోటేశు, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, కిషోర్ కుమార్, నాగరేష్ తదితరులు పాల్గొన్నారు. కొద్దిగా ఫీజులు కట్టాలన్నా కూడా ఒక ప్లాట్ అమ్ముకుంటే వాడు సామాన్యుడు మరి డబ్బులు ఇచ్చి వాడు ఫీజు కట్టగలుగుతాడు. నువ్వు ఫీజులు కట్టకుండా ప్రజల యొక్క బాధలు, ప్రజల యొక్క మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేయాలి. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారులు బాగుపడితేనే ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా మరి వాళ్ళ చదువులో కానీ పిల్లల పెళ్ళిలో కానీ అన్నిటి కూడా మరి ఉపయోగపడుతుంది. బంగారం కొనుగోలు కానీ ఎక్కడ కానీ కార్లు కొనుగోలు కానీ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంటేనే సామాన్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా బాగుంటారు. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు కానీ ఈ రియల్ ఎస్టేట్ మరి కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక ప్లాట్ అమ్ముకొని మరి అప్పులు కానీ ఏమైనా పిల్ల చదువులు కానీ మరి వారನ್ನು నెరవేర్చారని కూడా సందర్భంగా తెలుసుకున్నాం. అదే మాదిరిగా మరి పెద్ద పెద్ద సముద్రాలు, పెద్ద పెద్ద నదులు ఉన్నటువంటి మరి అక్కడనే ఈ 200 ఫీట్లని LRSకు నిబంధన పెట్టిర్రు. చెరువు సైడు ప్లాట్ అమ్మాలంటే కూడా ప్లాట్ అమ్మలేకపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఎంతో ఎక్కడ 33 జిల్లాల్లో కూడా మరి ప్లాట్లు అమ్మలేక నానా అవసరం పడుతున్నారు. ఈ రియల్ ఎస్టేట్ అభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. LRSని 200 ఫీట్ల జీవో తీసుకొచ్చి 30 ఫీట్లు గతంలో నుండి 30 ఫీట్ల జీవోనే మీరు అమలు చేయాలి. మీరు అదే మొండి వైఖరి అనుభవిస్తే రియల్ ఎస్టేట్ నుండి వ్యాపారులు కానీ ఏజెంట్లు కానీ నిరసన కార్యక్రమం కూడా మరి వెనకాడని కూడా సందర్భంగా మీకు తెలుసుకుంటున్నాం. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 142 సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఒక 5-6 మాత్రమే మరి సొంత పక్కా భవనాలు ఉన్నాయి. మరి మిగతా జిల్లాలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి శిథిలాస్తో చేరుకున్నాయి, కొన్ని మరి కిరాయితో నడుపుతున్నారు. అవన్నీ కూడా కొత్త భవనాలు ఏర్పరిచి నిధులు ఏర్పాటు చేయాలంటారు. మా సూర్యాపేట జిల్లాలో కృష్ణాకాళీలో 8 కోట్ల స్థలం ప్రభుత్వం 30 ఏళ్ల క్రితమే మరి స్థలాన్ని కేటాయించారు. కానీ ఇంతవరకు అది బిల్డింగ్కు నోచుకోలేదు. మరి ఆ బిల్డింగ్ కూడా కొన్ని ఎక్కడెక్కడ రిజిస్ట్రేషన్ కార్యాలు లేవో అవన్నీ కూడా మరి పక్కా ప్రభుత్వం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక పక్క రియల్ ఎస్టేట్ కూడా చాలా వరకు మరి రియల్ ఎస్టేట్ సంఘానికి కూడా ఒక యూనియన్ అనేది ఉండాలి, ఒక సొసైటీ ఉండాలి, అందరూ ఐక్యంగా ఉండాలని మరి గతంలో మరి కేసీఆర్ దగ్గర మరి ఒక 10 గుంటల స్థలాన్ని కూడా రియల్ ఎస్టేట్ యూనియన్కి ఇచ్చారు. మరి దాన్ని ప్రభుత్వము మరి దాన్ని అమలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలి. అదే మాదిరిగా మరి LRS కొరకు 1000 రూపాయలు కట్టినే తీసుకుంటున్నారు. 10,000 కట్టి ఎంతో పట్టాదారు పాస్బుక్ మీద LRS కొరకు 10,000 రూపాయలు కట్టినారు. చాలామంది లక్షలాది మంది కట్టినారు. మరి మీరు డబ్బులు ఇస్తారా? మరి LRS ప్రభుత్వం మరి కట్టుకున్నట్టు జీవో అమలు చేస్తారా? మరి అది కోర్టులో పెండింగ్ ఉందంటున్నారు. మరి అది LRS కట్టుకోవట్లేదు. మరి చాలామంది వెంచర్ చేసినటువంటి కళలు బాదుకుంటున్నారు. మానవత దుఃఖంతో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు అనేది మీరు పెంచితే స్టాంప్ డ్యూటీ 3% చేయాలి. మరి మేమంతా మా యూనియన్ పరంగా రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్ గారు, మరి రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు, జిల్లా కోశాధికారి పాలసైజ్ గారు, మరి పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు, ఎల్లయ్య గారు, నాగయ్య గారు, మరి మన పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గారు, రాపర్తి జానయ్య గారు, మరి
ఇక్కడికి వచ్చినటువంటి సత్యనారాయణ గారు, సత్యనారెడ్డి గారు, మరి ఇక్కడ చాలామంది కూడా మేము వ్యాపారులు మరి ఈరోజు ఒక్కటే కాదు, మా సంఘం తరపున యూనియన్ తరపున ఒక దాదాపుగా మా యూనియన్ కూడా ఇప్పుడు కార్యాచరణ పెడతాం. మీరు ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే ఈ రియల్ ఎస్టేట్కు నష్టం కలిగించేలాగా, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని దివాలా తీసేలాగా అధికార గణాంకాలు చెప్తున్నాయి.